రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలు, వీటి మీద నా ఈ ప్రసంగం సాగుతా ఉంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పక్షపాత ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఏం చేయబోతున్నామో అన్న సంగతులు ఈ బడ్జెట్ సమావేశాల్లో మొట్టమొదటి రోజు ఈ విషయాలను నేను సభ ముందు ఉంచుతున్నాను. నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు, అంటే నిన్నటి వరకు మన రాష్ట్రంలో 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కురిసిన వర్షపాతం ఎంత అంటే కేవలం 70.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 48.3% తక్కువ వర్షపాతం నమోదైంది. అధ్యక్ష, సాధారణంగా ఖరీఫ్లో 42 లక్షల హెక్టార్ల పంటలు పండుతాయి యావరేజ్గా. ఏటా జూన్ నుంచి జూలై 10 నాటికి సగటున 9.15 లక్షల హెక్టార్లలో నాట్లు లేదా విత్తనాలు వేస్తారు. కానీ ఈ సంవత్సరం అధ్యక్ష, జూన్ నుంచి జూలై 10 వరకు చూస్తే కేవలం 3.82 లక్షల హెక్టార్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి అధ్యక్ష. వర్షాలు ఆలస్యమయ్యాయి. ఓవైపు గ్రామాలలో తాగునీటి కొరత విస్తరిస్తుండగా, మరోవైపు జూలై 2వ వారం వచ్చినా ఇప్పటికీ కూడా విత్తనం వేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. వీటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులు మాత్రమే అధ్యక్ష ఇప్పటికి. అయినా సరే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా ప్రకటిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తుండే ఉంటుంటాయి. 2013-14 సంవత్సరాల అధ్యక్ష, ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు వరుసగా తుఫాన్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పరిస్థితులు అధ్యక్ష. అప్పటి ఎన్నికల్లో అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని మాట ఇచ్చి అక్షరాల 2,300 కోట్ల అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీని అధికారంలోకి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టేసిన పరిస్థితి ఈ రాష్ట్ర శాసనసభలోనే చూశాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ ఇన్పుట్ సొమ్మును ఎగ్గొట్టి గత ప్రభుత్వం దారుణమైన మోసాన్ని ఎలా చేశారు అన్న సంగతి ఇదే చట్టసభలోనే మనం అంతా కూడా గమనించాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, మా ముందు ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్ల అధ్యక్ష తీవ్రమైన కరువును చూశాం అధ్యక్ష. గత ఏడాది అధ్యక్ష అయితే, లాస్ట్ ఇయర్ అధ్యక్ష, గత ఏడాది 2018-19 ఆర్థిక సంవత్సరం అధ్యక్ష ఎంతటి తీవ్రమైన కరువును చూశామో మన అందరికీ కూడా బాగా తెలుసు అధ్యక్ష. ఒక్క ఖరీఫ్లోనే అధ్యక్ష 2018-2019 అంటే గత సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో, ఆ సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్లోనే అధ్యక్ష అక్షరాల 1,838 కోట్ల రూపాయల అధ్యక్ష నిధులు కరువును ఎదుర్కొనేందుకు అవసరమని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఖరీఫ్కు సంబంధించి 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ను 1,838 కోట్ల రూపాయలు
ఇన్పుట్ సబ్సిడీ అవసరము అని, ఆ మేరకు రైతులు నష్టపోయారు అని చెప్పి లెక్కలు కట్టి, ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, ఇందులో 900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు డబ్బులు వచ్చాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష, పంట నష్టపోయిన రైతుకు అధ్యక్ష కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదా సహాయం రూపంలో కనీసం ₹1 అంటే ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష గత ప్రభుత్వం. మరో అంశాన్ని కూడా ఈ సభ ముందు నేను ఉంచుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, మామూలుగా విత్తనాల సేకరణ అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఇవ్వాలి అన్నది కాస్త అవగాహన వచ్చే విధంగా నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మామూలుగా ఈ సంవత్సరం ఖరీఫ్ అంటే ఈ సంవత్సరం జూన్లో మనం ఉన్నాము అనంటే దాని అర్థం గత నవంబర్ మాసంలోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఉండాలి అధ్యక్ష. ఏప్రిల్ నాటికే ఆ విత్తనాల సేకరణ పూర్తి కూడా అయిపోయి ఉండాలి అధ్యక్ష. మే నెల కల్లా పంపిణీ కూడా ప్రారంభం కావాలి అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చింది జూన్ మాసంలో అధ్యక్ష. అంటే అప్పటికే మా ప్రభుత్వం వచ్చే నాటికే విత్తన సేకరణ పూర్తయి ఉండాలి, పంపిణీ కూడా జరుగుతూ ఉండాలి అధ్యక్ష. కానీ అలా జరగలేదు అధ్యక్ష. అలా జరగకపోవడం వల్ల రైతన్నలు రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, మేము బాధ్యతలు స్వీకరించే నాటికే పరిస్థితులు ఒకసారి చూస్తే 4.41 లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది అధ్యక్ష. తీరా పరిస్థితి చూస్తే కేవలం 50,000 క్వింటాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ఇది మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులను అడిగితే అధికారులు ఆ లేఖలు చూపించారు అధ్యక్ష మాకు. ఒకసారి మీరు అధ్యక్ష మీరు ఒప్పుకుంటే నేను టీవీలో ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరే ఆ టీవీని కూడా చూడండి అధ్యక్ష. అధికారులు ఏ రకంగా లేఖలు రాశారో ఆ అధికారులు రాసిన లేఖలను ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు ఏపీఎస్ without the release of funds to APS, SDCL will not be able to take up seed procurement for this kharif. The farmers will be put to a lot of inconvenience as they have to buy in open market and settle for truthfully labeled seeds only. Request for release of 108 crores bills that are pending with the finance department. 19/2/2019 అధ్యక్ష అధికారులు రాసిన లేఖల అధ్యక్ష. ఇటువంటి లేఖల అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష, 2 కాదు అధ్యక్ష. అధికారులు ఏకంగా ఇన్ని లేఖలు రాసి చూపించారు అధ్యక్ష. అధ్యక్ష, దగ్గర ఉండి చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం ఎంతటి దారుణమో అన్నదానికి నిదర్శనం అధ్యక్ష ఇది. అధ్యక్ష, 4.41 లక్షల క్వింటాలు వేరుశనగ విత్తనాలు అవసరంగా ఉంటే కేవలం 50,000 క్వింటాలు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా మేము ఏమీ చేయలేకపోయాము అని చెప్పి అధికారులు నాకు చెప్తా ఉంటే మనసు నిజంగా చాలా బాధ కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, చివరికి అధ్యక్ష కొనుగోలు చేసిన ధాన్యానికి అధ్యక్ష గత సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 960 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టారు అధ్యక్ష ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదని అధికారులు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. అక్షరాల 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు అధ్యక్ష ఉన్నాయని, అవైనా కనీసం చెల్లించండి అని చెప్పి అడిగినా కూడా అవి కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష.
రైతుల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి అధికారులు సైతం చెప్తా ఉంటే నిజంగా ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఇది అని అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, కరువు సంవత్సరాలలో అధ్యక్ష కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ. మామూలుగా కరువు వచ్చినప్పుడు అధ్యక్ష ఏ రైతైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అధ్యక్ష? కరువు వచ్చినప్పుడు కనీసం వడ్డీలన్నా కట్టాల్సిన పని లేదు, వడ్డీలన్నా మాఫీ అవుతాయి, ప్రభుత్వం మాఫీ చేయాలి అని చెప్పి ఏ రైతన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలా జరగలేదు అధ్యక్ష. కరువు సంవత్సరాలలో కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ, రుణాల రీషెడ్యూల్కు అయినా ఏ ప్రభుత్వమైనా పూనుకోవాలి అధ్యక్ష. అటువంటి ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా కూడా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు రాలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేయాలని కానీ, రైతుల తరపున వడ్డీ చెల్లింపులు ప్రభుత్వమే కట్టాలి, నష్టంతో అల్లాడిపోతా ఉన్న రైతులకు తోడుగా ఉండాలి, కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. తీవ్ర కరువులో ఉన్న ఎలాంటి రీషెడ్యూల్మెంట్స్ లేవు, అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. అదిగాక అధ్యక్ష, అదిగాక మొన్న ఎస్ఎల్బీసీ మీటింగ్లో నేను కూర్చొని ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు చూపుతా ఉన్న ఆ లెక్కలు చూసినప్పుడు బాధ అనిపించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కిందట అధ్యక్ష మా ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష రుణమాఫీ వాగ్దానం చేస్తామని ఒకసారి చూస్తే అధ్యక్ష అది 184th ఎస్ఎల్బీసీ రిపోర్ట్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన ఎస్ఎల్బీసీ లెక్కల అధ్యక్ష. అది ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే కొంచెం కింద కొంచెంగా పైకి పోవాలమ్మా, కొంచెం ఆ పేపర్ కొంచెంగా పైకి తీసుకొని పోతే కొంచెంగా పైకి తీసుకొని ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పో. అగ్రికల్చర్ అడ్వాన్సెస్ అధ్యక్ష, వ్యవసాయ రుణాలు ఎంతున్నాయి అని చెప్పి చూస్తే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన 184th ఎస్ఎల్బీసీ లెక్కల అధ్యక్ష. అధ్యక్ష అది 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని పూర్తిగా బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు అధ్యక్ష. మీరు అనుమతిస్తే వాళ్ళు ఊదరగొట్టింది కూడా ఒక్కసారి చూపించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మాటలు చెప్పారు, రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష ఇదండి అధ్యక్ష. రుణాలు కట్టవలసిన అవసరం లేదు, మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు, బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఏం చేస్తారు? పూర్తిగా చేస్తారు. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఏ రకంగా అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అక్షరాల 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా, అది కూడా పూర్తిగా కట్టకుండా, అది కూడా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష.
87,612 కోట్ల రూపాయలు కత్తిరించి 24,500 కోట్ల రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అనంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపయిందని తాజా ఎస్ఎల్బీసీ నివేదిక బయట చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం అధ్యక్ష, ఈరోజు రైతుల రుణభారం ఎంత ఉంది అనంటే అక్షరాల ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బీసీ రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019లో అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బీసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే ఈ రైతన్నల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల లోపలనే అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపలనే మా ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకునింది, రైతులకు తోడుగా ఉండేందుకు ఏమేం కార్యక్రమాలు మేము చేశాము అన్నది గర్వంగా కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, రైతుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పథకాన్ని ప్రకటించాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అధ్యక్ష. బ్యాంకుల నుంచి ఈ ఏడాది అధ్యక్ష 84,000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పంట రుణాలు తీసుకున్న రైతుల అధ్యక్ష గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు, ఆ వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష 60% పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఏడాది జూన్ నాటికి అధ్యక్ష మిగిలిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసం 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఈ మిగిలిపోయిన 40% ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తే తప్పనిచ్చి అది జరగదు. దానికోసం 1,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయకపోతే అది చేయలేము అని చెప్పి అధికారులు విద్యుత్ రివ్యూ మీటింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు అధికారులు చెబితే ఆ అధికారులు చెప్పిన మేరకు ఆ 1,700 కోట్ల రూపాయల అధ్యక్ష వెంటనే శాంక్షన్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. వచ్చే జూన్ నాటికి అధ్యక్ష ఆ మిగిలిపోయిన ఆ 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సన్నద్ధం కూడా చేస్తాం అధ్యక్ష. మిగిలిపోయిన 40% ఫీడర్లో కూడా అధ్యక్ష. అధ్యక్ష, ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష కేవలం 30 రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న రైతుల పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష, ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష, ఎన్నికలప్పుడు మాట చెప్పాం, ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష ఆక్వా రైతులకు అధ్యక్ష ₹1.5కే యూనిట్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. మేము దీనివల్ల అధ్యక్ష అక్షరాల 720 కోట్ల మేరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతా ఉంది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష మరో కొత్త పథకాన్ని కూడా ప్రకటించాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష. అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష ఈ పథకం ద్వారా 55 లక్షల మంది రైతుల తరఫున
38 లక్షల ఎకరాలకు అక్షరాల 2164 కోట్ల రూపాయల బీమా రైతుల తరపున ఇక ప్రభుత్వమే కడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కల్పించడం కోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే క్వింటాలకు 1,500 రూపాయల చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. ఈ మొత్తాన్ని అందచేయడాన్ని ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. మన జమ్మలమడుగు నేను పోయినప్పుడు, కడప జిల్లా జమ్మలమడుగు పోయినప్పుడు అక్షరాల చెక్కులు పంపిణీ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, తెలంగాణకు మనకు పక్కపక్కనే అధ్యక్ష బార్డర్లు. తెలంగాణకు మనకు బార్డర్ పక్కపక్కనే ఉన్న ఆయిల్ పామ్ రేటు మాత్రం తెలంగాణలో 1,000 రూపాయలు ఎక్కువ, మన దగ్గరికి వచ్చేసరికి 7 రూపాయలు తక్కువ అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కపక్కనే ఉన్న పట్టించుకోరెందుకు అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా కనీసం వినే నాతుడు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ అధ్యక్ష, ఆయిల్ పామ్ రైతులకు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష వారి కోసం ఆ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ 80 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. దీనివల్ల 1,10,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష నెల తిరక్క మునిపే అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలో వెంటనే స్పందించాం అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష నాకు బాగా గుర్తుంది, పొగాకు రైతులు ఆవేదనతో అల్లాడుతూ ఉంటే, ధరలు పడిపోతా ఉంటే ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి ధర్నా చేసే తప్ప నుంచి రేట్లు పెరిగే పరిస్థితి కూడా లేవు అధ్యక్ష. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలోనే వెంటనే స్పందించాం అధ్యక్ష. వ్యవసాయ మంత్రి అక్కడికి వెళ్లాడు అధ్యక్ష. బోర్డు అధికారులతోనూ కొనుగోలుదారులతోనూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయని పరిస్థితిని మారుస్తూ రేటు పెంచి కొనుగోలు చేయించే కార్యక్రమానికి కూడా మంత్రి శ్రీకారం చుట్టాడు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష వివిధ నియోజకవర్గాల్లోనూ అధ్యక్ష వివిధ పంటలకు అధ్యక్ష ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా సూచనలు కూడా చేసేందుకు మార్కెట్ కమిటీలకు అధ్యక్ష ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటలు ఏ రేట్లకు అమ్ముడుపోతా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏమిటి అన్న ఆ విషయాల మీద ప్రతి ఎమ్మెల్యేకు అవగాహన ఉండాలి. ఆ ఎమ్మెల్యేలు అందుకనే గౌరవ చైర్మన్లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు ఎలాగో మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా నియమిస్తా ఉన్నాం. ఆ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా ఉంటూ మార్కెట్